మహాకుంభమేళా హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఈ మహాకుంభమేళ జాతరలో లక్షలాది మంది సాధువులు, భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. హిందూ విశ్వాస ప్రకారం కుంభమేళా సమయంలో నదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. ఈసారి జనవరి 13న పుష్యమాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, నాగసాధువులు, ఇతర సాధువులు, నెల రోజులు దీక్ష పాటించేవారు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ మహాకుంభమేళాకు హాజరవుతారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఈ కుంభమేళా ముగుస్తుంది. ఈ 45 రోజులలో 6 రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. వీరిలో కొంతమంది తమ తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరిలో అంబాసిడర్ బాబా ఒక్కరు కాగా మరొకరు రుద్రాక్షల బాబా. మహాకుంభమేళాకు రుద్రాక్షల బాబా కూడా చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఈ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలున్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు. ఈ సాధువులలో కుంభమేళా స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగసాధువులు కనిపిస్తారు. ఈ నాగసాధువులు ప్రత్యేకంగా ఉంటారు. నాగసాధువులు హిందూ మతంలోని సాధువులకు చెందినవారు. తపస్సుకు ప్రసిద్ధి చెందారు. వీరు నగ్నంగా జీవిస్తారు. యుద్ధ కళల్లో ప్రవీణులు. అదే కాదు, వీరు వేరువేరు ఆకారాలతో సంబంధం కలిగి ఉంటారు. నాగసాధువులు భారతదేశ సనాతన సంప్రదాయానికి చెందిన సన్యాసులు. వీరు కఠినమైన తపస్సు చేస్తారు. పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనతో జీవిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా నాగసాధువులకు ప్రత్యేక ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, సాధువులు, ఋషులు, నాగసాధువులు కూడా మహాకుంభమేళా సమయంలో చేసే స్నానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నాగసాధువులు 12 సంవత్సరాల తర్వాత స్నానం చేయటం ద్వారా తమ తపస్సు, సాధనను మరింత తీవ్రతరం చేసుకుంటారు. నాగసాధువులు జీవితం చాలా సరళమైంది. మితంగా ఆహారాన్ని తింటారు. యోగా, ధ్యానం చేస్తారు. మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. కుంభమేళా తర్వాత నాగసాధువులు కనిపించరు. ఎందుకంటే నాగసాధువులు సాధారణంగా అడవులు లేదా పర్వతాల ప్రాంతాల్లో నివసిస్తారు.